హాయ్ హలో వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కార్లో షికారు విత్ మీ ఉషా. తెలుగు పాటకి అంతర్జాతీయ స్థాయిని తీసుకొచ్చిన గొప్ప లిరిసిస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిసిస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ చంద్రబోస్ గారు. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ చంద్రబోస్ గారు కార్లో షికారు. నమస్తే అండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కొంచెం ఆలస్యంగా వచ్చాను మీ ఇంటర్వ్యూ, కానీ ఏం పర్లేదు, మంచి పాటలు పాడుకునే అవకాశం మనకు లభించబోతుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు సింగర్ కావాలనుకోండి, ట్రాక్స్ పాడతాం, తర్వాత ఒక సంగీత దర్శకులు కావాలి అని అంటే ఒక అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుని, అలా లిరిసిస్ట్ కి పాత ఏంటి? లిరిసిస్ట్ అవ్వాలంటే, రచయిత అవ్వాలంటే కవి అవ్వాలంటే మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా అండి? లైక్ రాయడానికి అంటే అయినో రాగానే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది అండ్ వెంటనే కూడా అంటే కొంత పోరాటం చేసి, అప్పుడు నాకు ఇలా వెళ్తున్నప్పుడు ఒక అవమానం ఎదురైందండి. గుర్తులేదు కానీ ఒక అవమానం మనసు కొంచెం బాధేసింది. ఇప్పుడు మధ్యంతరంగా వైదొలగకూడదు, దీని అంతేదో చూడాలి, అవమానాలు తిరస్కారాలు వస్తుంటాయి పోతుంటాయి అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని 100 అవమానాలు ఎదురయ్యే వరకు దీంట్లో ఉండాలి, 100 తర్వాత వెనుతిరగాలి అని ఒక నిర్ణయం తీసుకొని, అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అండ్ మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఆర్పి గారు ఇచ్చిన బాణిలో అందంగా పొందుపరిచే అవకాశం నాకు లభించింది. బాణి ఇచ్చిన ఆర్పి పట్నాయక్ గారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏ ఇంటర్వ్యూలో మీరు చెప్పండి, ఏదైనా ఒక విషయం మాకు చెప్పాలి. మీరు మీకే చెప్తున్నాను, ఎక్కడా చెప్పలేదు, ఏ ఛానల్లో చెప్పలేదు, ఏ యూట్యూబ్లో చెప్పలేదు, ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఏ వేదిక మీద చెప్పలేదు, మీకే చెప్తాను. చెప్పండి. వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా, ఎలా 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 తెలువను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, ఎదలోని ప్రేమను, మృదువైన మాటను.